మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జల్దంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ సహకారం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు తమ పండించిన ధాన్యాన్ని నేరుగా విక్రయించుకునే అవకాశం లభిస్తుందని వారు తెలిపారు. మధ్యవర్తుల వల్ల రైతులు నష్టపోకుండా సరైన ధర అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సహకారం మరియు అధికారుల సమన్వయంతో సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు తమ పంటను నేరుగా విక్రయించడంతో వారికి తగిన మద్దతు ధర లభిస్తుందన్నారు. అలాగే రైతు కష్టానికి గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు.